ఆరావళి కొండల మధ్య ఉన్న మర్కట ఆలయం గురించి తెలుసుకుందాం. గల్తాజీ ఆలయం. ఈ ఆలయం రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గల్తాజీ పీఠం మర్కట మందిరంగా పేరుగాంచింది. జైపూర్లోని అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ప్రతిరోజు ఇక్కడ మనుషుల కంటే మర్కటాలే ఎక్కువగా కనిపిస్తాయి. చుట్టూ కొండలు, ఆ కొండల నుంచి జలధారలు, ఆ జలధారలతో ఏర్పడిన జలకుండాలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు. ఆరావళి పర్వతాల నడుమ వెలిసిన విలక్షణ ఆలయం ఇది. ఆరావళి కొండల నుంచి వెలువడే జలధారలతో ఏర్పడిన నీటి కుండాలు ఈ ఆలయంలో ప్రత్యేకతలు. ప్రధాన ఆలయంలో సీతారాములు కొలువుదీరగా ఈ ప్రాంగణంలోనే సూర్యుడి యొక్క ఆలయం కూడా ఉంది. ఈ ఆలయ సముదాయంలో కృష్ణుడు మరియు హనుమంతుడికి కూడా ఆలయాలున్నాయి. ఇక్కడ కనిపించే కోతులు అప్పటి వానరసేనుల వారసులేనని భక్తులు నమ్ముతారు. పూర్తిగా రాతితో నిర్మితమైన ఈ ఆలయం చూపర్లను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక్కడ గాలవ్ అనే ముని చాలా సంవత్సరాలు తపస్సు చేశారని, అందుకే ఇక్కడి ప్రధాన ఆలయాన్ని గల్తాజీ దేవాలయం అని పిలుస్తారని చెప్తారు. ఈ ఆలయ నిర్మాణం మొత్తం ఒక పెద్ద భవనంలా కనిపిస్తుంది మరియు ప్రవేశద్వారం ఒక కోటలాగా అనిపిస్తుంది. ఈ ఆలయం మొత్తం గులాబీ రాళ్లతో నిర్మించబడింది. రంగురంగుల పెయింటింగులతో నిండిన డిజైన్ల క్యారిడార్ను కలిగి ఉంటుంది. చూసేందుకు ఈ ఆలయం ప్యాలెస్లా నిర్మించబడింది. ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ మరియు డిజైనర్ శిల్పాలు అలనాటి శిల్పకళా చాతుర్యానికి నిలువెత్తు నిదర్శనంగా భావించవచ్చు. ఆరావళి పర్వతం గుండా ప్రవహించే జలపాతం ఈ ఆలయానికి సంబంధించిన అత్యంత ఆకర్షణీయమైన విషయం. ఈ ఆలయంలో అత్యంత అద్భుతమైన సహజ నీటి బుగ్గలున్నాయి. ఈ బుగ్గల్లోని నీరు చుట్టుపక్కల అనేక చెరువుల్లోకి ప్రవహిస్తుంది. ఆలయ ప్రాంగణంలో 7 సహజ నీటి వనరులు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైంది గల్తాకుండ్. ఈ చెరువు వేసవిలో కూడా ఎండిపోదు. ఇక్కడ సందర్శకులు ఎక్కువగా స్నానాలు చేస్తూ ఉంటారు. స్వచ్ఛమైన నీటి వనరుగా ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది. ఆలయ ప్రాంగణంలో ఉండటం వల్ల ఈ సరస్సులు ఈ ప్రదేశానికి అదనపు ఆకర్షణను అందిస్తాయి. మకర సంక్రాంతి మరియు కార్తీక పౌర్ణమి పండుగల సమయంలో గల్తాజీ ఆలయంలో అత్యధిక సంఖ్యలో భక్తులొస్తూ ఉంటారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు పవిత్ర కుండ్లలో స్నానం చేస్తారు. ఈ అద్భుతమైన ఆలయం జైపూర్ నగరానికి తూర్పున 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆరావళి కొండల మధ్య కొలువైన ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.